హలో అండి అందరికీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ అయితే 5కి లేచి అంతా బయటంతా కడిగి కింద పైన స్టెప్స్ పైనుంచి మొత్తం అంతా నీట్గా కడిగేసిన తర్వాత కడప కూడా నీట్గా ఫస్టే కడిగినాము. ఇప్పుడు మొత్తం బొట్లయితే పెట్టేసి కడపలకి అన్నింటికి తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసి మొత్తం బండలు కూడా తుడిచి పెట్టినాం అనమాట అన్నీ. ఇక్కడైతే పచ్చడికి కావలసిన సామాగ్రి అంతా తీసుకొచ్చారనమాట. ఇదంతా సదరాలి ఇప్పుడు. బయట కూడా అంతా నీట్గా అయిపోయింది అంతా. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసి ఇక వంట స్టార్ట్ చేద్దాం అనేసి అయితే మొత్తం ఒకసారి తుడుచుకుంటున్నా స్టవ్ని. స్టవ్ ఒకసారి తుడుచుకొని ఇంకా పప్పు అయితే ఉడకబెట్టుకోవాలి. నాకు ఉగాది స్పెషల్ ఓన్లీ పోలేలు ఇంకా పచ్చడి ఎక్కువ ఫేమస్ కదా. నేనైతే ఇక్కడ పచ్చడి కుండ కూడా ఇందాకనే తీసుకొచ్చాను అనమాట. ఇది ఒకసారి కడిగి నీళ్ళు పట్టి పెడితే మనం పచ్చడి చేసినంత వరకు కొంచెం కుండ మక్కుతుంది అనమాట. అందుకనే కొంచెం నీళ్ళు పట్టేసి అయితే పెట్టిన నేను. ఇప్పుడైతే పప్పు ఉడకబెట్టుకుందాము. దానికోసం అయితే కొన్ని వాటర్ అయితే స్టవ్ పై పెట్టి మరగనిస్తున్నా. మరిగిన తర్వాత పప్పు అయితే వేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ అయితే టీ అయితే ఏం తాగలేదు. పనులు కింద పైన అంత పనులు చేసేసరికి 1.5 అవర్ అయిందనమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే రైస్ అయితే పెడుతున్నా. రైస్ కడిగానికి పెట్టి తర్వాత ఇక్కడ పప్పు తీసుకుంటున్నాను అనమాట. ఎంత కావాలో కొలుచుకొని వేసుకోవాలి మనము. నేనైతే తక్కువ క్వాంటిటీనే చేస్తున్నా. అసలు ఎవ్వరు తినట్లేదు. ప్రతిసారి ఇట్లనే మొన్న శివరాత్రికి కూడా అసలు తినలేదు. పడేసిన లాస్ట్కి. నాకు కూడా ఎక్కువ స్వీట్ పోలేలు తింటే కానీ స్వీట్ తింటే కానీ కొంచెం దగ్గు వస్తుంది అనమాట. దానివల్ల ఒక గ్లాస్ చిన్నది వేసిన అనమాట. ఇక నీట్గా చెరుగుకొని కడుక్కొని వాటర్ అయితే మరిగిన తర్వాత అందులో వేసుకోవాలి. తర్వాత పిండి కలుపుకుందాము. ఇప్పుడు రైస్ అయితే కడిగైతే పెట్టేసిన, పిండి కలుపుకోవాలి. తర్వాత నేనైతే మైదా పిండితోటే చేస్తాను అనమాట ఎక్కువ. కానీ ఈసారి కొంచెం సగం గోధుమ పిండి సగం మైదా పిండి వేసిన అనమాట. కానీ మొత్తం మైదా పిండితోటి చేస్తేనే పోలేలు మంచిగా వస్తాయి. అయినా సరే చాలా మంచిగా వచ్చినాయి. ఇక్కడైతే మెత్తగా నానుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి అయితే మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత చారు చేయాలి. ఇంకా పోలేల కోసం అయితే బెల్లం అయితే తురుముకోవాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మెత్తగా కలుపుకుంటే ఏంటంటే మనకు చేసేటప్పుడు మంచిగా సాగుతాయి అన్నమాట. నేను ఇక్కడైతే ఇంట్లోకి తీసి పెట్టుకుంటున్నా. ఎక్కువ లెంతీ ఎక్కువ అవుతుందని షార్ట్ కట్లో పెడుతున్నాను అనమాట. వీడియో మొత్తం డీటెయిల్గా అయితే పెట్టట్లేదు. ఫుల్ లెంత్ అయితే ఎవరు చూడరు మళ్ళీ. ఇంకా పప్పు ఉడకలేదన్నమాట. ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి పప్పు అయితే ఉడుకుతుంది. ఇంకా రైస్ కూడా ఉడికింది. వంపేసిన రైస్ కూడా. పిండి కూడా కలిపి పక్కకైతే పెట్టేసిన. ఇంక ఇప్పుడు వాటరు వంపుకొని మనం పప్పుది అందులో అయితే చింతపండు అయితే మంచిగా నీట్గా కడుక్కొని ఆ వాటర్లో వేసి నానబెట్టినామనుకో మనం వేరే పని చేసే లోపల పిండి అయితే నానుతుంది. ఇక్కడైతే బెల్లం అయితే తురుముకుంటున్నాను. ఇంకా చక్కెరతోటి కూడా పోలేలు చేయక చాలా రోజులు అయితే అవుతుంది. ప్రతిసారి చేసినప్పుడల్లా మొత్తం బెల్లంతో అయితే చేస్తా. ఇక్కడ బెల్లం తురుముతుంటే చిన్న చిన్న అయితే వస్తున్నాయి. చూసుకొని అయితే చేసుకోవాలి. లేదంటే మనం ఇది పాకం బట్టన్నా అట్లనన్నా చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమము మిక్సీలో బట్టి అయితే చేస్తాను. ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా మొత్తం వాటర్ అయితే వడగట్టుకొని ఇంకా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. చింతపండు అయితే నేను రెండిట్లకైతే తీసుకుంటున్నా. ఒకటి చారుకి ఇంకా పచ్చడికి అనమాట. ఇది మొత్తం ఏమంటారు కొట్టలేదన్నమాట చింతపండుని. ఇత్తులు కూడా అట్లనే ఉన్నాయి. చింత బుడ్డలు అంటారు కదా అవి అనమాట. అన్నీ నానబెట్టి ఇక పక్కకు పెట్టేసిన. ఇక్కడైతే వంకాయ కర్రీ చేస్తున్నా నేను. ఇందాక ఇవన్నీ కట్ చేసుకున్న ఆనియన్స్, వంకాయలు, ఇంకా ఆలుగడ్డ, టమాటా అన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టుకొని ఇప్పుడు వంకాయ కర్రీ చేస్తున్నా. చారు చేస్తున్నా. చారు ఒకటే చేద్దాం ఉండనులే అన్నారు కానీ నేనే ఇంకా మా హస్బెండ్కి అయితే రొట్టె చేయాలి ఇప్పుడు. ఇంకా రొట్టెలకు చారు ఏం బాగుంటుంది అనేసి ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే చేస్తున్నా. ఇంకా వంకాయ కర్రీ అయిపోయిన తర్వాత చారు అయితే చేయాలి.
ఇంకా నేను అన్నీ కట్ చేసింది అయితే డీటెయిల్గా వీడియో పెట్టలేదు, మొత్తం లెంత్ ఎక్కువవుతుంది అనేసి ఇందాక చెప్పిన కదా. ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి మంచిగా. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకొని మంచిగా కొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఆలుగడ్డలు వేసుకుందాము. ఇందాక అల్లం వెల్లుల్లి వేయలేము, ఇందాక వేసినామన్న ఫస్ట్ వేయలేమన్నమాట. ఇందాక వేసిన నేను 2 టైమ్స్ తీస్తే కన్ఫ్యూజ్ అయింది. ఇక్కడైతే ఆలుగడ్డలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2-3 సెకండ్స్ తర్వాత మళ్ళీ కారం, ఉప్పు అవన్నీ అయితే వేసుకోవాలి. 1/2 కిలో వంకాయలు అయితే వండిన నేను. అప్పుడప్పుడు 1/2 కిలో అట్లా వండితే కర్రీ మొత్తం మిగిలిపోతుంది. ఇంక ఈరోజు ఎందుకు తక్కువనే చేద్దాంలే, చారు కూడా ఉంది కదా అనేసి కొంచెం చేసిన. ఈవినింగ్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఉప్పు కారం వేసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచాలి. తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. సూపర్ టేస్ట్ అయిందనమాట. అందుకనే మొత్తం కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నమే. ఇక్కడైతే కొన్ని వాటర్ పోసి అయితే ఆలుగడ్డని ఉడకనివ్వాలి, లేదంటే మళ్ళీ అడుగంటిపోతుంది కదా. అందుకనే ఇక్కడైతే నేను ఇందాక చల్లారబెట్టుకున్నాం కదా పప్పు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్స్ అయితే పట్టుకుందాము. ఫస్ట్ పప్పుని మొత్తం మిక్స్ పట్టుకోవాలి, తర్వాత బెల్లంని కొంచెం 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 వేసుకుంటూ మిక్స్ అయితే పట్టుకోవాలి. చూడండి చారు కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇక్కడ పూజ అయితే మా పాప అయితే చేసిందనమాట, ఇంట్లో బయట తులసి చెట్టుకంతా. ఇంకా తర్వాత నేనైతే వంట చేస్తున్నా కదా, ఆమె బయట పని అంతా చేసింది, పూజ చేసింది. నేను ఇప్పుడైతే భక్షాలు అయితే చెయ్యాలి. మనం పండుగ అంటే తోరణాలు కట్టుకుంటేనే పండుగ లుక్ మంచిగా ఉంటుంది కదా. అసలు కడపలు మంచిగా అలంకరించుకొని అన్నీ మంచిగా చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. పండుగ అంటేనే డిఫరెంట్ ఉంటుంది ఇంకా మనకి. ఇక్కడైతే పూలలు అయితే చేస్తున్నా నేను. ఫస్ట్ దేవునికి అయితే చేస్తున్నా, రెండు చిన్నగా దేవునికి చేసేసి పాపకి ఇస్తే పాప అయితే దేవునికి పెట్టి ఇంకా హారతి అయితే ఇచ్చేసింది. తర్వాత మాకైతే చేసిన అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇప్పటికే ఆకలి అయితే అవుతుంది పిల్లలకి, నాకు కూడా తినకపోతే గ్యాస్ ట్రబుల్ అయితే వస్తుందన్నమాట. అందుకని ఈరోజు లేట్ అయింది ఇంకా తినడము. నిన్న కూడా లేట్ అయింది. నిన్న కూడా దేవుడు అన్నీ క్లీన్ చేయడము అన్నీ. ఇక్కడైతే నేను ఇట్లా చేసుకుంటా మంచిగా. పిండి కూడా ఏం ఎక్కువ పట్టదనమాట, కింద మంచిగా వస్తాయి. చూడండి ప్రతి ఒక్క పోలే ఇట్లా వంగిందనమాట, చాలా పెద్దగా పొంగినాయి మంచిగా పోలేలు. కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి, చాలా బాగా వస్తాయి అసలు. ఇట్లా అన్నీ చేసుకోవాలి. ఇంకా అన్నీ అయితే చేసేసిన నేను, మొత్తం చేయలేదు ఇప్పుడే, ఓన్లీ ఇప్పుడు తినడానికి మాత్రమే చేసేసిన. ఇక పాప అయితే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అయితే దేవుడికి పెట్టింది, పచ్చడి పోలేలు అన్నీ. ఇట్లా దేవుళ్ళకి మంచిగా అన్నీ పువ్వులు అలంకరించి అన్నీ చేస్తూ ఉంటే మంచిగా ఉంటాయి. నేనైతే శివునికి అభిషేకం చేసుకుంటాం మేము. ఇంకా అన్నీ చేసేసింది పాప అయితే. ఇంకా లాస్ట్కి నేను కూడా పూలలు చేసి దేవుడికైతే మొక్కేసిన. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూలలు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా తినాలి ఇప్పుడు. ఆకలి అయితే చాలా అవుతుంది. మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకేం వీడియోలు అయితే తీయలేదు. అండ్ ఇక్కడ ఎంత మెత్తగా, చాలా మెత్తగా మంచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి, ఎంత బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్